హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్. ఈరోజు తొలి ఏకాదశి విశిష్టత. ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. ఏకాదశి రోజున విశిష్ట పూజలు అందుకొనున్న శ్రీహరి. మన పూర్వులు నియమించిన కొన్ని పూర్వ దినాలలో ఏకాదశి ఒకటి. మొత్తం 24 ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఉందని ఆధ్యాత్మికతలో పంచాంగంలో ఉంది. ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా, ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ నెల 17న తొలి ఏకాదశి పండుగ జరుపుకోనున్నారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభం అని సూచిస్తారు. అంతేకాక చాతుర్మాస్యాత్మక వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజు గోధుమ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి. అసలు మన పంచాంగం ప్రకారం ఈ నెల 2 చొప్పున 17వ తేదీన ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశులు, 17వ తారీఖు ఏకాదశిగా వస్తుంది. చంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. అన్నిటిలో కంటే ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము. తొలి ఏకాదశి కథ. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో ఇలా చెప్పారు. త్రిమూర్తుల్లో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రత నియమాలను నిష్ఠలతో ఆచరించిన వారు సమస్త వ్యర్థాల నుంచి ముక్తి పొందగలరని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెబుతుంది. తాళాంగడు అనే రాక్షసుని కుమారుడును మురసుడితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యను జనింపచేస్తాడు. ఆమెను ఏకాదశి అని పిలుస్తారు. ఆమె విష్ణుమూర్తిని 3 వరాలు కోరుతుంది. 1. సదా మీకు ప్రియముగా ఉండాలి. 2. అన్ని తిథుల్లో కంటే ప్రముఖంగా ఉండి ఆదరించే పూజలు అందుకోవాలి. 3. నా తిథి యందు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతు లీలామృత పురాణంలో చెప్పబడింది. అందువలనే ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృతులు తీర్చుకుని స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. స్వామివారికి దీపం వెలిగించి పూలు, పండ్లు నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో తులసి దళాలను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజు అంటే ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానాలను ముగించుకుని స్వామివారిని పూజించి
ఆరగించాలి. ఉపవాస దీక్ష విరమించాలి. ఏకాదశి రోజున మద్యం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. చెడు చూడకూడదు, చెడు చూడరాదు, చెడు మాట్లాడరాదు, చెడు వినరాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.